వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మహాకుంభమేళా గురించి అండి. ఇది 2025లో అయితే జరిగిందని ప్రపంచం అంతా తెలుసు. ఈ మహాకుంభమేళాకి వెళ్ళటం అదొక మాకు దొరికిన భాగ్యంగా భావిస్తున్నాము. మేమైతే చాలామంది కలిసే వెళ్ళాము మహాకుంభమేళాకి. ప్రయాగరాజ్లో దిగిన తర్వాత కాలిబాటన కొంత దూరం అయితే వెళ్ళాము. మాతో పాటు వయసు పైబడిన వాళ్ళు కూడా ఉండటం వలన ఆటోలు సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఆటోలు ఒక్కొక్కరికి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. 1 కిలోమీటర్ దూరానికి నడవలేని పరిస్థితుల్లో తప్పదు కదా. పైగా మనకి దారులు కూడా తెలియదు, నడవటానికి ప్రయత్నించిన ఎటు వెళ్ళాలో తెలియదు. అలాంటప్పుడు ఈ ఆటోలే ఈ కనిపించే డేరాల్లోనే మనం ఫేమస్ చేసేసిన మోనాలిసా ఉండొచ్చు, పూసలమ్ముకునే మోనాలిసా. నాకు ఇవి చూసినప్పుడల్లా అయ్యే గుర్తొచ్చేది. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో మోనాలిసా ఇక్కడే అక్కడ ఉండుండొచ్చు అని చెప్పి. మనం వెళ్ళేది ఒకదాని కోసమైతే మనం వెతికేది ఇంకోదాని కోసం అనిపించేది. అలా అయిపోయింది అప్పుడు పరిస్థితి మోనాలిసా గురించి. దూరాన కనిపించేదే యమునా నది. మనం ఇప్పుడు మహాకుంభమేళాలో స్నానం ఆచరించవలసింది త్రివేణి సంగమంలో. గంగా నది, యమునా నది, అంతర్వాహిని నది, సరస్వతి 3 నదుల కలయిక ఆ పాయింట్కి అయితే వెళ్ళి మనం స్నానం ఆచరించాలి త్రివేణి సంగమంలో. ఈ చిన్న చిన్న ఆటోలు భలే ఉన్నాయి. రంగురంగుల రిబ్బన్లు అయితే కట్టి డెకరేట్ చేసేసారు. టూరిస్టులని అట్రాక్ట్ చేయాలి కదా, అందుకని బాగుంది ఆటో అయితే. మన వైపు ఆటోలకి ఇక్కడ ఆటోలకి చాలా డిఫరెంట్గా ఉంది. ఆటోలు దిగిన తర్వాత ఇంకొంచెం దూరం అయితే నడవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ చాలా సెక్టార్లు ఉన్నాయి. ఏ సెక్టార్కు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ మాకు. దేవుడి మీద భారం వేసి శివయ్య అని తలుచుకొని మేము సెక్టార్ 23 అని కనిపించింది, అటువైపు అయితే వెళ్ళిపోతున్నాము. అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఇక్కడ ఒక్కొక్కళ్ళుగా విడివిడిగా వెళ్తే తప్పిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. మా గ్రూప్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అన్ని ఏజెస్ వాళ్ళు ఉన్నారు. అందరం చాలా జాగ్రత్తగా గుంపుగానే ఉండి కలిసికట్టుగా అయితే ఈ ప్రయాణం అంతా చేశాము. చుట్టుపక్కల ఎక్కడ చూసినా డేరాలు అయితే కనపడుతున్నాయి. అవే చాలా కాస్ట్లీగా ఒక్కొక్కటి 10,000 5,000 అనే కాస్ట్తో మనకి అకామిడేషన్ అయితే ప్రొవైడ్లు చేశారు. ఆ లోపల నదులకు దగ్గరకు వెళ్తున్న కొద్దీ చలి అయితే విపరీతంగా ఉంది. చూడటానికి ఇంత ఎండగా ఉన్నా కానీ చలి అయితే చాలా ఉంది. ఇక్కడ బోటింగ్ పాయింట్కి రీచ్ అవ్వాలంటే కొంచెం దూరం నడవాలంట. అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎటు చూసినా ఇలాగ స్పెషల్ కాటేజెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, టెంపరీగా కనిపిస్తున్నాయి అటువైపు ఇటువైపు. అయితే కొన్ని చోట్ల ఇట్లా ఎంట్రన్స్ ఉంది, నది లోపలికి వెళ్ళొచ్చని, కానీ మూసేస్తున్నారు ఎక్కడికక్కడ. అంటే జనాలు లోపల ఎక్కువ మంది ఉంటే కనుక అట్లాగా క్లోజ్ చేసేస్తున్నారు. మా అదృష్టమో ఏమో కానీ ఈరోజు చాలా తక్కువ మందే ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు జనాల్లో. మేము మిడ్ ఆఫ్ ద మహాకుంభమేళా వెళ్ళాము, స్టార్టింగ్లో కాకుండా ఎండ్లో కాకుండా మధ్య రోజుల్లో. అందుకే ఇంత ఖాళీగా ఉందని అనుకుంటున్నాను. కొన్ని చోట్ల అయితే కొన్ని బాబాలు వాళ్ళు ఇలాగ డేరాలు అయితే వేసుకుని వాళ్ళు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లాగా ఇలా కట్టుకున్నారు, ఎవరికి వాళ్ళు ఈ నది తీరాన. నడిచే కొద్దీ అలసటైతే వచ్చింది, కానీ ఎక్కడికి వెళ్ళాలో అనేది మాత్రం తెలియలేదు. కానీ ఎక్కడికక్కడ మాకు అనౌన్స్మెంట్స్ అన్నీ వినిపిస్తున్నాయి, ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. కాకపోతే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల మనకి లాంగ్వేజ్ హిందీ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్లో కూడా చెప్తున్నారు అనుకోండి అప్పుడప్పుడు.
ఈ బెలూన్ మార్క్ని అయితే మేము గుర్తుపెట్టుకున్నాము, ఎవరు ఎక్కడ ఎటు తప్పిపోయినా ఈ బెలూన్ దగ్గరికి వచ్చి నుంచోవాలని చెప్పి. ఇక్కడే టికెట్లు అయితే ఇస్తున్నారండి. ఈ టికెట్లు గవర్నమెంట్ వాళ్ళు నడిపే బోట్లు అనమాట. వాళ్ళు త్రివేణి సంగమం పాయింట్ దగ్గరికి తీసుకెళ్ళి దింపుతారు. కానీ పర్ హెడ్ వచ్చేసి 300 ఛార్జ్ చేస్తున్నారు. ఆ బోట్లు రావాలంటే అట్లీస్ట్ 4 అవర్స్ టైం పడుతుంది అని చెప్పారు మాకైతే. అన్ని గంటలు వేచే ఓపిక అయితే మా దగ్గర లేక షార్ట్ కట్స్ వెతుక్కుంటూ వెళ్ళాము. అది తప్పని మాకు తెలుసు, కానీ తప్పదు, చాలామంది అలాగే వెళ్తున్నారు. నది దగ్గరికి మధ్యలో దారి దొరికితే నది ఒడ్డుకైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంక ఇక్కడి నుంచి మొదలండి అందరూ బ్రోకర్స్ ఉంటారు కదా, బోట్స్ ఎక్కిస్తామని చెప్పి బేరాలు ఆడుకుంటూ తీసుకెళ్లారు మమ్మల్ని. కొంతమంది అయితే ముందే ఫోన్పే చేసేయమని చెప్పారు. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీరు ముందే ఫోన్పే చేస్తే కానీ మేము బోట్స్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు. మేమైతే అలా చేయలేదు. ఇదేదో స్కామ్ అని మాకు అర్థమైంది. ఎందుకంటే మనం మనీ పే చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కనిపించరు. ఆ మనుషులు మనం పిలవటానికి కూడా వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఇలా ఎవరైనా ఉంటే కనుక మీరు అస్సలు ఫోన్పేలు కానీ అలా చేయొద్దు. ముందే మేము తీసుకెళ్తాం అన్న తర్వాత ముందు బోట్స్ ఎక్కించి తీసుకెళ్ళిన తర్వాత మనీ పే చేస్తామని చెప్పండి. నిజమైన పని చేసుకునే వాళ్ళు ఎవరు కూడా అలా ముందే డబ్బుల్ని డిమాండ్ చేయరు, ఇలా స్కామర్స్ తప్ప. ఆఖరికి ఇలా నది ఒడ్డునైతే వచ్చి నిలబడ్డాము. కొన్ని చోట్ల అయితే జనాలు అక్కడికక్కడే స్నానాలు చేసేస్తున్నారు నది ఒడ్డునే. త్రివేణి సంగమం లేదు, ఏమి లేదు, అంతా ఒకటే అనుకుని యమునా నదిలోనే స్నానం చేసేస్తున్నారు అక్కడికక్కడ. ఇలా బోట్లు యజమానులు అయితే వచ్చి ఇలా బోట్స్ కావాలని మనల్ని అయితే సంప్రదిస్తున్నారు, ఎంతమంది ఉన్నావు ఏంటని. అల్లదిగో దూరాన కనిపించేది అయితే అక్బర్ కోట. యమునా నది తీరాన అక్బర్ కోట అయితే ఉందండి. మీరు అటువైపు వెళ్ళి సందర్శించండి టైం ఉంటే కనుక. మేము ఎట్ లాస్ట్ బేరం ఆడుకొని ఒక ఫైనల్ అమౌంట్ని అయితే ఫిక్స్ చేసుకుని ఇంతమందికని మాట్లాడుకున్నాము. మా మరిది గిరిగారికి హిందీలో ప్రావీణ్యత ఉంది, అందుకని ఆయన మాట్లాడారు. మనిషికి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. తప్పదు, అక్కడేమో గవర్నమెంట్ వాళ్ళు 300 రూపీసు. మామూలు రోజుల్లో అయితే కనుక 100 రూపీసేనంటండి మనిషికి. కానీ ఇది హై పీక్ మూమెంట్ కాబట్టి 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. అయినా తప్పదనుకుని ఈవెన్ పిల్లలకు కూడా 1000 రూపీస్ ఛార్జ్ చేశారంటే చూడండి. 11 మెంబర్స్కి 11,000 మేము పే చేసాము. సర్లేండి, మాకు సపరేట్గా ప్రైవేట్ బోట్ లాగా అయితే ఒకటి ఇచ్చారు. చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తున్నారు. హరహర మహాదేవ్ అనుకుంటా ప్రయాణాన్ని మొదలు పెట్టేశాము. నీళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత యుద్ధాలే జరుగుతున్నాయి. మేము ఎంతవరకు ఫైట్లు నేల మీద జరుగుతాయి అనుకున్నా, ఇలా బోట్లతో కూడా ఫైట్స్ చేసుకుంటారని మాకు తెలీదు. ఇలా లోపలికి వచ్చిన తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు బోట్లతో అయితే ఫైట్స్ చేసుకుంటున్నారు, బోట్లను ముందు తీసుకెళ్లాలని చెప్పి. యమునా నది అయితే ఎంత స్వచ్ఛంగా ఉందో, అసలు చల్ల గాలి అండి, ఏసీ లాగా ఉంది. నది మీద వెళ్తుంటే మేము అల్లదిగుండి దూరాన కనిపిస్తున్న ఆ జంక్షన్ పాయింట్కి వెళ్ళాలి. మేమైతే కనిపిస్తున్న జంక్షన్ పాయింట్, కాకపోతే పోలీసు వాళ్ళు ప్రైవేట్ బోట్స్ని అయితే అలౌ చేయట్లేదు. కనిపిస్తుందా, పోలీసు వాళ్ళు ఆరెంజ్ కలర్ చిన్న చిన్న బోట్స్ వేసుకుని తిరుగుతున్నారు, అలౌ చేయట్లేదు. ఇలాగ ప్రైవేట్గా మేము మాట్లాడుకుని వచ్చిన చిన్న చిన్న బోట్స్ని గవర్నమెంట్ ద్వారా మాట్లాడిచ్చిన బోట్లు లేదా విఐపి బోట్స్ అవే అలౌ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడన్నా ఖాళీ దొరికితే గబాలన స్పీడ్గా ఆ పాయింట్కి తీసుకెళ్ళిపోవటం తప్ప గవర్నమెంట్ అయితే అలౌ చేయలేదు. పక్షులు అయితే ఎలా తిరుగుతున్నాయో పైనంతా. ఇక్కడ మరమరాలు కూడా అమ్ముతున్నారు ఆ పక్షులకు వేయటానికి. చూస్తుంటేనే ఎంతో ఆహ్లాదంగా ఉంది ఇదంతా వాతావరణం. ఇంతమంది కుంభమేళాలో స్నానం ఆచరించడానికి వచ్చారా అని కన్నుల పండగగా ఉంది చూడటానికైతే. చాలామంది యమునా నదిలో కానీ గంగా నదిలో కానీ స్నానం చేసేసి ఇదే త్రివేణి సంగమం అనుకుంటున్నారు. అసలైన త్రివేణి సంగమం ఇదిగోండి, ఈ పిక్చర్లో కనిపిస్తుంది చూడండి. ఇలాగైతే ఉంటుంది త్రివేణి సంగమం. ఈ రెండు నదుల కలయిక దగ్గరికి వెళ్ళైతే స్నానం ఆచరించాలి, అప్పుడే మనకి పుణ్యఫలం. మేము కనీసం ఒక అరగంట అయినా వెయిట్ చేసాము ఆ బోట్ పాయింట్స్ ఆ త్రివేణి సంగమం దగ్గరికి రీచ్ అవ్వటానికి. ఈ తమ్ముళ్ళు అయితే చాలా కృషి చేశారు మమ్మల్ని అక్కడ తీసుకువెళ్ళటానికి. మొత్తం ఈ వీడియోలోనే చెప్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా స్నానం ఆచరించామో, మళ్ళీ మేము అక్కడ పడిన కష్టాలు అనేది ఇంకో వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్.